మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు ఈ రంగా యూట్యూబ్ ఛానల్. మనము జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఈరోజు వచ్చేసి జూన్ మంత్లో ఉన్నాం కాబట్టి జూన్ మంత్కి సంబంధించి మనం ఇంపార్టెంట్ డేస్ అండ్ డేట్స్ మనం గుర్తించుకోవాలి. దానికి సంబంధించి ఈరోజు చూస్తున్నట్టయితే జూన్ ఫస్ట్కి సంబంధించి మనం ఏం చెప్తున్నామంటే అసలు జూన్ ఫస్ట్లో ఏంటంటే మనకి జూన్ ఫస్ట్లో గ్లోబల్ పేరెంట్స్ డే. సో మరి జూన్ ఫస్ట్ను గ్లోబల్ పేరెంట్స్ డే మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఈ గ్లోబల్ పేరెంట్స్ డే మనం ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాం అంటే 2012 నుంచి మనం జరుపుకుంటున్నాం. మరి 2012లో ఈ గ్లోబల్ పేరెంట్స్ డే జరపాలని ఎవరు డిసైడ్ చేశారంటే యుఎన్ఓ వాళ్ళు డిసైడ్ చేయడం జరిగింది. యుఎన్ఓ అంటే మన అందరికీ తెలుసు, యునైటెడ్ నేషన్ ఆర్గనైజేషన్, తెలుగులో అయితే ఐక్యరాజ్య సమితి అని మనం పిలుస్తుంటాం. ఇది 2012 నుంచి దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మనం గ్లోబల్ పేరెంట్స్ డే అంటున్నాం కాబట్టి పేరెంట్స్ యొక్క ప్రాముఖ్యత కూడా మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. ఈరోజు మనం పేరెంట్స్ లేకపోతే పిల్లల ఎదుగుదలకు ముఖ్య కారణం పేరెంట్సే కాబట్టి, వాళ్ళ విద్యా బుద్ధులు నేర్చుకోవడానికి కూడా ముఖ్య కారణం పేరెంట్సే కాబట్టి వాళ్ళ యొక్క ప్రాముఖ్యత ఉండాలనే ఉద్దేశంతో గ్లోబల్ పేరెంట్స్ డేను 2012 నుంచి యుఎన్ఓ వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారు. సో అందరికీ పేరెంట్స్ వాళ్ళ విధుల పట్ల అవగాహన కల్పించాలి. వాళ్ళు లేకపోతే ఏంటి, వాళ్ళు ఉంటే ఏంటి పరిస్థితులు అనే విధంగా మనకి ఈ గ్లోబల్ పేరెంట్స్ డే మనం ప్రాముఖ్యతగా గుర్తించుకోవాలి. ఇది 2012 నుంచి యుఎన్ఓ వాళ్ళు సెలబ్రేట్ చేస్తున్నారు అనే విషయం కూడా మనం గుర్తించుకోవాలి. మరి గ్లోబల్ పేరెంట్స్ డేకి సంబంధించి ఏంటి, మరి దీని యొక్క ఇతివృత్తం థీమ్ ఏంటంటే, దీనికి సంబంధించి థీమ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య ఎక్కువగా థీమ్స్ మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు ఎగ్జామినర్, కాబట్టి థీమ్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఏంటి ఈ థీమ్ అంటే అప్రిసియేట్ ఆల్ పేరెంట్స్ appreciates all parents throughout the world. సో అప్రిసియేట్ ఆల్ పేరెంట్స్ అంటే అందరి పేరెంట్స్ని అభినందించాలి, అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పేరెంట్స్ని అభినందించాలనే ఉద్దేశంతో ఈసారి జూన్ 1 సంబంధించి గ్లోబల్ పేరెంట్స్ డేకు 2021 సంబంధించిన థీమ్గా మనం ఇది గుర్తించుకోవాలి. 2021 సంబంధించి గ్లోబల్ పేరెంట్స్ డే థీమ్ ఏంటంటే అప్రిసియేట్ ఆల్ పేరెంట్స్ త్రూ అవుట్ ద వరల్డ్ అనేది థీమ్గా మనం గుర్తించుకోవాలి. ఇది 2021 సంబంధించి. మరి గ్లోబల్ పేరెంట్స్ డే ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాం అంటే 2012 నుంచి అనే విషయం కూడా మనం ఇక్కడ గుర్తించుకోవాలి. ఓకే, అదేవిధంగా జూన్ 1నే ఇంకోటి కూడా ఉంది మనకి ఏంటంటే, జూన్ 1నే ఇంకోటి కూడా ఏంటంటే ప్రపంచ పాల దినోత్సవం. మరి ఏంటి ప్రపంచ పాల దినోత్సవం? మరి దీని ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారు, ఎవరు జరుపుతున్నారంటే ఈ ప్రపంచ పాల దినోత్సవాన్ని యుఎన్ఓ యొక్క అనుబంధ సంస్థ అయిన FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఇది మనకు 1945లోనే ఏర్పాటైంది. ఇది కూడా 1945లోనే ఏర్పాటైంది. ఓకేనా, ఈ యుఎన్ఓ యొక్క అనుబంధ సంస్థ FAO ప్రపంచ పాల దినోత్సవాన్ని 2001 సంవత్సరం నుంచి జరుపుతుంది. 2001 సంవత్సరం నుంచి ప్రపంచ పాల దినోత్సవాన్ని జరుపుతుంది. ఏంటి ప్రపంచ పాల దినోత్సవం జరపడానికి కారణం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఆహార పరంగా కానీ, అదేవిధంగా పాడి ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, పాడి పరిశ్రమకు సంబంధించిన ప్రొడక్ట్స్ అంటే పాలు కానీ, బటర్ మిల్క్ కానీ ఇలాంటి వాటిపైన అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో, కలుషితం లేని పాలు మనం తాగాలనే ఉద్దేశంతో ప్రపంచ పాల దినోత్సవాన్ని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. 2001 నుంచి దీన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. ఎవరు సెలబ్రేట్ చేస్తారంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్. ఇది కూడా 1945లో ఏర్పాటైంది. దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుందంటే రోమ్ నగరంలో ఉంటుంది అనే విషయం కూడా మనం గుర్తించుకోవాలి. మనకు యుఎన్ఓ అనుబంధ సంస్థలు వచ్చినప్పుడు అక్కడ వివిధ ఆర్గనైజేషన్స్ వాటి హెడ్ క్వార్టర్స్ అనేది మనం త్వరలో క్లాస్ చేసుకుందాం, అప్పుడు దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ప్రపంచ పాల దినోత్సవం ఎప్పటి నుంచి జరుపుతున్నారంటే 2001 నుంచి జరుపుతున్నారు. మరి ఈ సంవత్సరానికి సంబంధించిన థీమ్ ఏంటనేది కూడా మనం చూడాలి. ఈ సంవత్సరానికి సంబంధించిన థీమ్ చూసుకున్నట్టయితే సస్టైనబిలిటీ ఇన్ ద డైరీ
ప్రొడక్ట్స్ సంబంధించి థీమ్గా తీసుకోవాలి. ఓకేనా, ప్రొడక్ట్స్. సో ఈ సంవత్సరం సంబంధించిన సస్టైనబిలిటీ ఇన్ ద డైరీ ప్రొడక్ట్స్ అనేది థీమ్గా తీసుకోవడం జరిగింది. జూన్ 1లో మనకు 2 ఉన్నాయి, గ్లోబల్ పేరెంట్స్ డే అండ్ ప్రపంచ పాల దినోత్సవం 2 ఉన్నాయి. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి జూన్ థర్డ్ అండ్ ఓన్లీ ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుతున్నాం మనం కాబట్టి నెక్స్ట్ జూన్ 3కు సంబంధించి మనం తీసుకున్నట్టయితే జూన్ 3 ఏంటి, జూన్ 3 సంబంధించి ఇంపార్టెన్స్ ఏంటంటే ప్రపంచ సైకిల్ దినోత్సవం. ప్రపంచ సైకిల్ దినోత్సవం రావడానికి కూడా మేజర్గా ఒక వ్యక్తి మనకు తోడ్పడాడు. ఎవరంటే లెసేజెక్ సిబిల్స్కీ అనే వ్యక్తి పోరాటం వల్ల సిబిల్స్కీ అనే వ్యక్తి పోరాటం వల్ల మనకు 2018 నుంచి ఈ ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని జరుపుతున్నారు. ఈ లెసేజెక్ సిబిల్స్కీ అనే వ్యక్తి ఏ దేశానికి సంబంధించిన వ్యక్తి అంటే పోలాండ్ దేశానికి సంబంధించిన వ్యక్తి. ఓకేనా, పోలాండ్ దేశానికి సంబంధించిన వ్యక్తి. మరి లెసేజెక్ సిబిల్స్కీ అనే వ్యక్తి ఏం చేశాడంటే ప్రపంచ సైకిల్ దినోత్సవం నిర్వహించాలని యుఎన్ఓ చుట్టూ తన సైకిల్ పెడల్స్ అరిగే విధంగా తిరగడం జరిగింది. దాంతో యుఎన్ఓ వాళ్ళు ఏం చేశారంటే 2018లో ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని ప్రకటించడం జరిగింది. ఓకేనా, ప్రపంచ సైకిల్ దినోత్సవం రావడానికి ముఖ్య కారణం ఎవరంటే లెసేజెక్ సిబిల్స్కీ అనే వ్యక్తి. ఈయన పోలాండ్ దేశానికి సంబంధించిన వ్యక్తిగా మనం గుర్తుంచుకోవాలి. ఇటీవల వచ్చినాయి ఖచ్చితంగా డేట్స్ కంపల్సరీ గుర్తుంచుకోవాలి. అండ్ ఈ లెసేజెక్ సిబిల్స్కీ అనే వ్యక్తి ఇంకేం చేశాడంటే యుఎన్ఓతో పాటు 57 దేశాల మద్దతును కూడా కూడగట్టారని చెప్పవచ్చు. ఓకేనా, 57 దేశాల మద్దతును కూడా ఆయన కూడగట్టారని చెప్పొచ్చు. దీనివల్లనే లెసేజెక్ సిబిల్స్కీ అనే వ్యక్తి మనకు ఫేమస్ అవ్వడం జరిగింది. అంటే ఈ ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని నిర్వహించాలని యుఎన్ఓ చుట్టూ తిరిగిన వ్యక్తి లెసేజెక్ సిబిల్స్కీ. ఈయన పోలాండ్ దేశానికి సంబంధించిన వ్యక్తిగా గుర్తించుకోండి. అదేవిధంగా 57 దేశాల మద్దతును కూడా ఆయన పొందడం జరిగింది ఈ ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని నిర్వహించడం కోసం. ఓకేనా, ఇది జూన్ 3 సంబంధించిన ప్రపంచ సైకిల్ దినోత్సవం సంబంధించిన మ్యాటర్. అండ్ నెక్స్ట్ జూన్ 5 అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా మనం దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో మనం దీని ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేస్తున్నాం అంటే మన అందరికీ తెలుసు 1972లో స్టాక్హోమ్లో జరిగిన కాన్ఫరెన్స్ ద్వారా ఇది పర్యావరణం అనేది మొదటిసారిగా బయటికి రావడం జరిగింది. దానిలో భాగంగానే మనకు 1972లోనే ఈ పర్యావరణానికి సంబంధించి యుఎన్ఓ అనుబంధ సంస్థగా ఒక సంస్థ బయటికి రావడం జరిగింది. అదే ఏంటంటే యుఎన్ఈపి. ఏంటి యుఎన్ఈపి అనేది అబ్రివేషన్ కూడా చాలాసార్లు అడుగుతుంటారు కాబట్టి వీటిని కూడా గుర్తుంచుకోవాలి. యుఎన్ఈపి అంటే ఏంటి అంటే యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్. ప్రతి వర్డ్ ఎక్కడ యుఎన్ కనబడినా మనకు అది యునైటెడ్ నేషన్. ఓకేనా, ఐక్యరాజ్య సమితికి సంబంధించి యుఎన్ ఎక్కడ కనబడినా అది ఏంటంటే యునైటెడ్ నేషన్. మరి ఈ ఏంటి ఇక్కడ అంటే ఎన్విరాన్మెంట్ అంటే పర్యావరణానికి సంబంధించి కాబట్టి ఎన్విరాన్మెంటే ఉంటుంది ఇక్కడ. అండ్ ఇది పి అంటే ఏంటంటే ప్రోగ్రామ్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇది యుఎన్ఈపి అనేది ఎప్పుడు రావడం జరిగిందంటే 1972లోనే రావడం. ఇంకా రావడానికి కారణం ఏంటంటే ఈ స్టాక్హోమ్లో జరిగిన సమావేశం పర్యావరణాన్ని మొదటిసారిగా బయటికి తీసుకురావడం జరిగింది. ఓకేనా, దానిలో భాగంగా యుఎన్ఈపి అనేది కూడా రావడం జరిగింది. మనకు లాస్ట్ టైం డిఎస్సిలో అడిగాడు క్వశ్చన్. డిఎస్సిలో ఏమని అడిగాడంటే యుఎన్ఈపి అబ్రివేషన్ ఏంటని అడిగాడు. యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ కాకుండా కొన్నిసార్లు ప్రొటెక్షన్ అని ఇవ్వడం జరుగుతుంది. అది కాదు, ఇక్కడ యుఎన్ఈపి అంటే ఏంటంటే యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఇది దీనికి సంబంధించిన అంశం. అదేవిధంగా మనకు దీని తర్వాత 1974లో ఏం జరిగిందంటే ఓన్లీ వన్ ఎర్త్ అనేది జరిగింది. ఓన్లీ వన్ ఎర్త్ అనే సదస్సుతో ఏం చేశారంటే మొదటిసారిగా
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని అబ్జర్వ్ చేశారు. ఈ అబ్జర్వేషన్ తర్వాతనే మనకు తర్వాత ఏం చేస్తున్నారంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని రెగ్యులర్ ప్రతి ఇయర్ జరుపుకోవడం జరుగుతుందనే విషయం గుర్తుంచుకోవాలి. మరి 2021 సంబంధించి థీమ్ ఏంటంటే రీక్రియేట్ అండ్ రీస్టోర్ చాలా ఇంపార్టెంట్. ఈ థీమ్స్ అనేది రెగ్యులర్ గా అడుగుతుంటారు, కంపల్సరీ గుర్తుంచుకోవాలి. 2021 సంబంధించిన థీమ్ ఏంటంటే రీక్రియేట్ అండ్ రీస్టోర్ అనేది థీమ్ గా తీసుకోవడం జరిగింది. ఓకేనా, ఇది జూన్ 5కు సంబంధించిన అంశాలుగా గుర్తుంచుకోండి. నెక్స్ట్ జూన్ 6 ఏంటంటే ప్రపంచ తెగులు దినోత్సవం. మనకు అందరికి తెలుసు వివిధ పంటలకు తెగులు అనేది బాగా వస్తుంటది. మరి ఆ తెగులు నిర్వహణ సంస్థ అనేది కూడా ఒకటి ఉంటది కదా. ఆ తెగులు నిర్వహణ సంస్థ చేస్తున్న ముఖ్య పాత్ర గురించి తెలియజేయడమే ఈ జూన్ 6 యొక్క ప్రపంచ తెగులు దినోత్సవంగా మనం గుర్తుంచుకోవాలి. ప్రపంచ తెగులు దినోత్సవం సంబంధించి మనం ఏం గుర్తుంచుకోవాలంటే ముఖ్యంగా ఈ తెగులు అంటే వివిధ పంటలకు వచ్చే తెగులకు ఒక నిర్వహణ సంస్థ అనేది ఉంటుంది కదా. ఆ నిర్వహణ సంస్థ చేసే ముఖ్య పాత్ర గురించి తెలియజేయాలన్న ఉద్దేశంతోనే యుఎన్ఓ వాళ్ళు ఏం చేశారంటే దీన్ని తీసుకురావడం జరిగింది. 2017లో యుఎన్ఓ వాళ్ళు దీన్ని ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి దీన్ని ప్రపంచ తెగులు దినోత్సవంగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇంతే జూన్ 6 సంబంధించి ప్రపంచ తెగులు దినోత్సవం అనేది ఒకటి గుర్తుంచుకోండి. అదేవిధంగా జూన్ 6 సంబంధించి ఇంకో అంశం కూడా ఉంది. ఏంటంటే ఐక్యరాజ్య సమితి యుఎన్ సంబంధించి రష్యన్ భాషా దినోత్సవం. ఓకేనా, రష్యన్ భాషా దినోత్సవాన్ని గుర్తుంచుకోవాలి. జూన్ 6 ఇంకేం చెప్తున్నాం అంటే ఐక్యరాజ్య సమితి యొక్క రష్యన్ భాషా దినోత్సవంగా మనం చెప్తున్నాం అనమాట. యాక్చువల్గా యుఎన్ఓలో ఎన్ని అధికార భాషలు ఉంటాయంటే ఎన్ని ఉంటాయి? కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఎన్ని అధికార భాషలు ఉంటాయి. నేను అధికార భాషలు చెప్తే 6 ఉంటాయి. ఆ 6 అధికార భాషలు ఏంటనేది కామెంట్ చేయండి. ఓకేనా, యుఎన్ఓ యొక్క 6 అధికార భాషలు. దానిలో ఒక భాష ఏంటంటే రష్యన్. ఆ యుఎన్ రష్యన్ భాష దినోత్సవం జూన్ 6 అనేది గుర్తుంచుకోండి ఇక్కడ. ఓకేనా, యుఎన్ఓలో ఉన్న 6 భాషల గురించి మీరు కామెంట్ చేయండి. ఒకవేళ మీకు అప్పటికి కూడా తెలియదంటే చెప్పండి, నేను కామెంట్స్ లో చెప్తాను. ఓకేనా, సో జూన్ 6 సంబంధించి యుఎన్ రష్యన్ భాషా దినోత్సవంగా మనం గుర్తుంచుకోవాలి. అండ్ జూన్ 7 ఏంటంటే ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం. ఓకేనా, ప్రపంచ ఆహార భద్రత దినోత్సవంగా మనం దీన్ని తీసుకోవాలి. ఇది ఎప్పుడు చేస్తున్నారంటే యుఎన్ఓ వాళ్ళు దీన్ని 2018లో ప్రకటించడం జరిగింది. కానీ 2019లో మొదటి ప్రపంచ ఆహార భద్రత దినోత్సవాన్ని జరిపారు. ఓకేనా, ఆహార భద్రత దినోత్సవాన్ని సెలబ్రేట్ చేయడం జరిగింది. మరి ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం అంటున్నాం కాబట్టి ఆహారానికి సంబంధించింది ఎలాంటి భద్రతలు తీసుకోవాలనే ఉద్దేశంతో ప్రపంచ ఆహార భద్రత దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. ఎప్పటి నుంచి అంటే ఇది 2019 నుంచి సెలబ్రేట్ చేస్తున్నారు. ఇక్కడ దీని యొక్క థీమ్ వచ్చేసి ఏంటంటే సేఫ్ ఫుడ్ టుడే ఫర్ ఏ ఫ్యూచర్. సేఫ్ ఫుడ్ టుడే ఫర్ ఏ బెటర్ టుమారో. ఓకే, సేఫ్ ఫుడ్ టుడే ఫర్ ఏ బెటర్ టుమారో అంటే రేపటి కోసము ఈ రోజు ఆహారం సురక్షితంగా ఉంచుకోవాలి. ఉంచుకోవాలన్న ఉద్దేశంతో దీన్ని తీసుకురావడం జరిగింది. సేఫ్ ఫుడ్ టుడే ఫర్ ఏ బెటర్ టుమారో అనేది ఈ ప్రపంచ ఆహార భద్రత దినోత్సవం సంబంధించిన 2021 సంబంధించిన థీమ్. ఓకేనా, 2021 సంబంధించిన థీమ్ గా మనం ఇది గుర్తుంచుకోవాలి. ఓకేనా, ఇది జూన్ 7 సంబంధించిన అంశాలుగా మనం గుర్తుంచుకోవాలి. అండ్ జూన్ 8 ఏంటంటే మనకు
ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం. ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం. ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం ఎప్పుడంటే జూన్ 8. జూన్ 8. జూన్ 8 సంబంధించి మనం ఏం చెప్తున్నాం అంటే ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం. మహాసముద్రాల దినోత్సవం. ఓకేనా? ఈ జూన్ 8 ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం అంటే సముద్రాలు అంటే 6 వనరులను ఎలా సేవ్ చేసుకోవాలి, మహాసముద్రాలకు సంబంధించి పరిశుభ్రంగా ఎలా ఉండాలి, దానికి సంబంధించిన అంశాలన్నీ ప్రపంచ మహాసముద్ర దినోత్సవం సందర్భంగా దీన్ని చేయడం జరుగుతుంది. ఇది జూన్ 8 సంబంధించి ప్రపంచ మహాసముద్రాల దినోత్సవంగా గుర్తుంచుకోండి. దీని యొక్క థీమ్ వచ్చేసి ఏంటంటే 21 సంబంధించి 2021 థీమ్ వచ్చేసి ఏంటంటే ది ఓషియన్ లైఫ్ అండ్ లైవ్లీవుడ్. ఓకే, లైవ్లీహుడ్ అనేది జూన్ 8 సంబంధించిన థీమ్గా మనం గుర్తుంచుకోవాలి. ఓకేనా? అండ్ జూన్ 8 ఇంకోటి ఏంటంటే వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే. ఓకేనా? ప్రపంచ మెదడు కణితి దినోత్సవం. ప్రపంచ మెదడు కణితి దినోత్సవం ఎప్పుడంటే జూన్ 8 కన్నా మనం కూడా గుర్తుంచుకోవాలి. సో ఈరోజు క్లాసులో అంటే టు బి కంటిన్యూడ్ జూన్ మంత్స్ డేస్ అండ్ ఇంపార్టెన్స్ టుమారో క్లాస్. సో టుడే జూన్ 8 వరకు క్లోజ్. జూన్ 9, 10 ఏమైనా ఉంటే రేపటి క్లాస్లో డిస్కషన్ చేద్దాం. అండ్ లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి. సో ఇది ఈరోజు సంబంధించిన క్లాస్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ మై యూట్యూబ్ ఛానల్. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. నేను అందుకే చెప్పట్లేదు, ప్రతి క్లాస్లో ప్రతి వీడియోలో లైక్ చేయండి, షేర్ చేయండి అని ఏం చెప్పట్లేదు. బట్ ఇది 5వ వీడియో. ఈ 5వ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూఈ రంగా యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్.